హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రస్తుత తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ నెలలో జమ అయ్యే 10% డీఏ, డీఆర్ అరియర్స్ గురించి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో దశాబ్దాల కాలం పాటు సేవలందించినటువంటి ప్రస్తుత విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న గౌరవనీయ పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక అత్యంత కీలకమైన మరియు ఊరటనిచ్చే సమాచారం అందుతోంది. మనందరికీ తెలిసినట్లుగా రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ మరియు ఇతర బెనిఫిట్స్ అనేవి వృద్ధాప్యంలో ఆర్థిక భరోసానిస్తాయి. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఇతర బకాయిల కోసం పెన్షనర్లు కళ్ళు కాయలు కాసేలాగా ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్థిక వనరులను సర్దుబాటు చేసుకుంటూ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించే ఒక సానుకూల ముందడుగు అయితే వేసింది. ముఖ్యంగా ప్రభుత్వం గతంలో విడుదల చేసినటువంటి జీవోఎంఎస్ నంబర్ 60 మరియు 62 నిబంధనల ప్రకారంగా ఈ యొక్క ఏప్రిల్ నెలలో పెన్షనర్లకు అందాల్సినటువంటి 10% డీఆర్ అరియర్స్ చెల్లింపు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేశారు. అయితే ఈ 10% బకాయిలు అనేవి జనవరి 1, 2024 నుండి పెండింగ్‌లో ఉన్న మొత్తం నుండి లెక్కించి ప్రస్తుత పెన్షన్‌తో కలిపి జమ చేస్తూ ఉన్నారు. అంటే మరి పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ కరువు ఉపశమనంని నిధులు ఇప్పుడు పెన్షనర్ల చేతికి అందబోతున్నాయి. ఇక పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయానికొస్తే అసలు పీఎఫ్ మరియు గ్రాట్యుటీ నిధులు ఏ నెల వరకు, ఏ ప్రాధాన్యత క్రమంలో ఎవరికి జమ అయ్యాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం చాలా లోతుగా మరియు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. విశ్రాంత ఉద్యోగులందరికీ ఈ వారంలో పీఎఫ్ క్లోజర్ అమౌంట్ మరియు నిన్నటి రోజు వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం గ్రాట్యుటీ మొత్తాలు కూడా భారీ ఎత్తున వారి బ్యాంకు ఖాతాలలో అయితే జమ కావడం ప్రారంభమైంది. దీనివల్ల చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పెన్షనర్లకు ఇది పెద్ద ఉపశమనం అనే చెప్పవచ్చు. ముఖ్యంగా 2024 సంవత్సరం నుండి పదవీ విరమణ చేసిన వారికి సంబంధించిన పీఎఫ్ క్లోజర్స్ నిధులను ప్రభుత్వం 2026 మార్చి నెల వరకు ఉన్న బిల్లులను కూడా క్లియర్ చేసినట్లుగా క్షేత్రస్థాయి నుంచి అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ద్వారా అయితే తెలుస్తుంది. ఇక ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, భవిష్యత్తులో వచ్చే మార్చి 2026 నుంచి మార్చి 2026 వరకు ఉన్నటువంటి బిల్లులను కూడా ప్రభుత్వం అడ్వాన్స్‌గా లేదా ప్రాధాన్యత క్రమంలో క్లియర్ చేస్తూ రావడం ఒక విశేషం. చాలామంది పెన్షనర్ మిత్రులు ఇప్పటికే తమ ఫోన్‌లకు మెసేజ్ వచ్చినట్లు అంటే క్రెడిట్ అయినట్టుగా మెసేజ్‌లు చూసి కామెంట్ సెక్షన్ ద్వారా అయితే తమకు నిధులు అందాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక అయితే ప్రతి నాణేనికి 2 పార్శ్వాలు ఉన్నట్లుగా కొంతమందికి ఇంకా నిధులు అందలేదనే ఫిర్యాదులు కూడా వస్తూ ఉన్నాయి. దీనికి గల ప్రధాన కారణాలను మనం పరిశీలిస్తే అది కేవలం సాంకేతిక పరమైన ఇబ్బందులు లేదా సంబంధిత జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో బిల్లు సబ్మిట్ చేయడంలో జరిగిన చిన్నపాటి మానవ తప్పిదాలు లేదా లోపాలు మాత్రమే అయి ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులను పూర్తిగా విడుదల చేసింది కాబట్టి మీ బిల్లులు సక్రమంగా ఉండి అవి సంబంధిత అధికారులచే అప్రూవల్ పొంది ఉంటే ఈ నెలలోనే అంటే రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ 10% నిధులు మరియు ఇతర బకాయిలు కూడా మీ ఖాతాల్లో జమ అవుతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. పీఎఫ్ క్లోజర్స్ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 95% మందికి చెల్లింపులు ఇప్పటికే పూర్తయినట్టుగా మనకు అందుతున్న అధికారిక గణాంకాలు మరియు ఎవిడెన్స్ బట్టి స్పష్టమవుతుంది. మరి దీని అర్థం ఏమిటంటే దాదాపుగా అందరికి కూడా పీఎఫ్ సెటిల్మెంట్స్ పూర్తయినట్లే. ఇక విశ్రాంత ఉద్యోగులకు అత్యంత కీలకమైన జీవితకాల కష్టమైనటువంటి గ్రాట్యుటీ సమాచారాన్ని విశ్లేషిస్తే గతంలో ఈ చెల్లింపులు కేవలం 2024 ఆగస్టు నెల వరకు మాత్రమే జరిగి ఆగిపోయాయి. కానీ నిన్నటి రోజున అందిన తాజా సమాచారం ప్రకారంగా ఈ ప్రక్రియలో ప్రభుత్వం ఒక భారీ ముందడుగు అయితే వేసింది. 2026 ఫిబ్రవరి నెల వరకు ఉన్న గ్రాట్యుటీ బిల్లులు కూడా చాలామంది పెన్షనర్ల ఖాతాలో క్రెడిట్ అయినట్లుగా మన మిత్రులు ధృవీకరిస్తూ ఉన్నారు.
ఇక్కడ ఒక చిన్న గందరగోళం అయితే ఏర్పడిందండి. అదేంటంటే కొందరు మిత్రులు తాము 2025 జూలైలోనే రిటైర్ అయ్యాము. కానీ మాకింకా గ్రాట్యుటీ జమ కాలేదు అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఫిబ్రవరి 2026 వరకి జమ అయినప్పుడు అంతకంటే ముందు రిటైర్ అయిన 2025 జూలై వరకి ఎందుకు రాలేదు అనే ప్రశ్న ఉదయిస్తోంది. దీనికి ప్రధానంగా సమాధానంగా ఏమిటంటే ఇది కేవలం నిధుల వివిధ జిల్లాల ట్రెజరీ పనితీరు లేదా ఆయా శాఖల ప్రాధాన్యత వల్ల జరిగి ఉండవచ్చు. ప్రభుత్వం తన బడ్జెట్ మొత్తాన్ని ఇప్పటికే కేటాయించింది కాబట్టి ఎవరు కూడా కంగారు పడవలసిన పని లేదు. ఈ వారంలోనే మిగిలిపోయిన ప్రతి ఒక్కరికి కూడా గ్రాట్యుటీ నిధులు ఖచ్చితంగా అందుతాయని అయితే అధికారులు భరోసా ఇస్తూ ఉన్నారు. ఇక మరోవైపు సంపాదిత సెలవుల నగదు మార్పిడి లేదా ఎన్‌కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్‌డ్ లీవ్స్ గురించి వస్తున్నటువంటి వార్తలు కూడా చాలా ఆశాజనకంగా అయితే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పీఎఫ్ మరియు గ్రాట్యుటీల కోసం ఇప్పటికే సుమారు 5,000 కోట్ల రూపాయలకు పైగా భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. మరి దీనితో పాటుగా ఇంకా సుమారు 1,800 కోట్ల రూపాయల బడ్జెట్ నిల్వ ఉంది. ఈ మిగిలిన నిధులను పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సరెండర్ లీవ్స్, ఎస్ఎల్ బకాయిలకు మరియు ఇతర ప్రభుత్వ శాఖల సెలవుల నగదు మార్పిడికి ఉపయోగించనున్నారు. సాధారణంగా జూన్ 2024 వరకు ఉన్నటువంటి సెలవుల బకాయిలను గతంలోనే చెల్లించారు. ఇప్పుడు 2024 జూలై నుండి ఇప్పటి వరకు రిటైర్ అయిన వారికి రావాల్సిన నిధులను కూడా ఈ వారంలోనే జమ చేసే అవకాశం అయితే మెండుగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ పెండింగ్ బకాయిల పరిష్కారం కోసం ఏకంగా 7,059 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను అయితే కేటాయించడం అనేది పెన్షనర్ల పక్షాన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని మరియు గౌరవాన్ని అయితే తెలియజేస్తోంది. ఈ భారీ నిధుల విడుదల నేపథ్యంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు వివిధ పెన్షనర్ సంఘాలు తమ హృదయపూర్వక కృతజ్ఞతలైతే తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఇదే సమయంలో పెన్షనర్ సంఘాలు ముఖ్యమంత్రి గారికి ఒక స్పష్టమైన మరియు అత్యంత ముఖ్యమైన విజ్ఞప్తిని కూడా చేస్తూ ఉన్నాయి. డిసెంబర్ 2021 కంటే ముందు పదవీ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి సంబంధిత సెలవుల డిఫరెన్స్ అనేది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. గత ప్రభుత్వం ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించింది మరియు వారికి ఎటువంటి చెల్లింపులు జరపలేదు. అప్పటి నుండి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు తమ కష్టార్జితం కోసం ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తుందని అయితే మానవతా దృక్పథంతో ఆ పాత బకాయిలను కూడా విడుదల చేస్తుందని వేలాది మంది పెన్షనర్లు నమ్మకంతో అయితే ఉన్నారు. సో, దీంతో పాటుగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఆర్ అరియర్స్ కూడా పెన్షనర్లకు అందాల్సిన అవసరం అయితే ఉంది. జీవో నంబర్ 60 మరియు 62 ప్రకారంగా జనవరి 1, 2024 నుండి పెరిగిన 3.64% డీఆర్ బకాయిలలో మొదటి విడతగా వచ్చే 10% చెల్లింపులు ఈ నెల నుంచే మీ ఖాతాల్లో అయితే కనిపిస్తాయి. ఈ 10% అరియర్స్ అమౌంట్ ఎంత వస్తుందనే విషయాన్ని ఒక చిన్నపాటి ఉదాహరణతో లెక్కించి చూద్దాము. ఉదాహరణకు ఒక పెన్షనర్ లేదా ఉద్యోగి యొక్క బేసిక్ పే అనేది 20,000 ఉంది అని అనుకుందాము. వీరికి పెరిగిన 3.64% డీఆర్ ఉద్యోగులకు పెన్షనర్స్‌కి డీఆర్ ప్రకారంగా ఒక నెలకు వచ్చే అదనపు మొత్తం వచ్చేసి 20,000 ఇంటూ 3.64 అంటే రూ. 728 అయితే అందుతాయన్నమాట. సో, ఫ్రెండ్స్ ఇది పర్సెంటేజ్. సో, 20,000 ఇంటూ 3.64% అన్నమాట. ఇక ఈ బకాయిలు మొత్తం 21 నెలలకు చూసుకున్నట్లయితే అంటే జనవరి 2024 నుండి సెప్టెంబర్ 2025 వరకు చెల్లించాలి కాబట్టి మొత్తం బకాయి కలిపి 21తో మల్టిప్లై చేయాలి. సో, 728 ఇంటూ 21 అంటే రూ. 15,285 అవుతుంది. ఇందులో ఇప్పుడు ప్రభుత్వం కేవలం 10% మాత్రమే చెల్లిస్తుంది కాబట్టి మీ ఖాతాలో జమ అయ్యే నగదు రూ. 15,285లో 10% అంటే సుమారు రూ. 1,529 మాత్రమే అన్నమాట. సో, ఇక మిగిలిన ఈ 90% మొత్తాన్ని కూడా ప్రభుత్వం 3 సమాన వాయిదాల్లో అంటే ఆగస్టు, నవంబర్, ఫిబ్రవరి నెలల్లో అయితే చెల్లిస్తుంది. ఈ లెక్క ప్రకారంగా మీ బేసిక్ పేని బట్టి మీకొచ్చే మొత్తాన్ని కూడా మీరు సులభంగా అంచనా వేయవచ్చు. రాష్ట్ర జేఏసీ మరియు పెన్షనర్ సంఘాల నేతలు నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ మిగిలిన సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తారని అయితే ఆశిద్దాము. తద్వారా రాష్ట్రంలోని పెన్షనర్స్ అందరికీ పూర్తి స్థాయి ఆర్థిక భద్రత లభిస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.